ఇంద్రకీలాద్రి మనమందరం విన్న పేరు, కానీ ఆ పేరు వెనుక ఉన్న నిజం మీకు తెలుసా? అసలు దుర్గమ్మ కొండకి ఇంద్రకీలాద్రి అనే పేరు ఎందుకు వచ్చింది? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం మీకు ఈ వీడియోలో దొరుకుతుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు కథ పూర్తిగా అర్థమవుతుంది. అలానే మా పాత వీడియోస్ అన్నీ చూస్తున్నారా? చూడకపోతే ఇప్పుడే వెళ్ళి చూసేయండి. ఇక్కడ పెట్టే ప్రతి కథ కూడా మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుంది. అలానే మీకు ఎలాంటి కథలు కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. విజయవాడలో ఉన్న పవిత్రమైన దుర్గమ్మ కొండను ఎందుకు ఇంద్రకీలాద్రి అని అంటారు? ఈ పేరుకు వెనుక ఉన్న ఆ అద్భుతమైన పురాణ కథ ఏమిటి? ఈరోజు మనం తెలుసుకోబోయేది ఒక భక్తుడి తపస్సు, అమ్మవారి కరుణ మరియు ఒక కొండగా మారిన దివ్య గాథ. పూర్వకాలం కీలుడు అనే ఒక యక్షుడు ఉండేవాడు. అతను సాధారణ జీవి కాదు, దేవతలకి సేవ చేసే ఒక పవిత్రమైన ఆత్మ. కానీ అతని మనసులో ఒక గొప్ప కోరిక ఉండేది. నేను ఎప్పటికీ అమ్మవారి సేవలో ఉండాలి, ఆమె నా మీద నివసించాలి. ఈ ఆలోచనతో అతను ఘోరమైన తపస్సు చేయడం ప్రారంభించారు. పగలు రాత్రి, వర్షం ఎండ ఏది అతనిని ఆపలేదు. అతని భక్తి అంతటి గొప్పది, దేవలోకానికే వినిపించేలా మారింది. కీలుడు చేసిన తపస్సు చూసి పార్వతీదేవి సంతోషించింది. ఒకరోజు అతని ముందు ప్రత్యక్షమై ఇలా అడిగారు, కీలుడా, నీ తపస్సు నన్ను ఎంతో ఆనందపరిచింది. నీకు ఏం వరం కావాలి? ఆ సమయంలో కీలుడు ఇలా చెప్పారు, అమ్మా, నువ్వు ఎప్పటికీ నా మీదే ఉండాలి. నన్ను ఒక పవిత్రమైన స్థలంగా మార్చి భక్తుడు నిన్ను దర్శించుకునేలా చేయాలి. అతని మాటల్లో స్వార్థం లేదు, కేవలం భక్తి మాత్రమే ఉంది. అమ్మవారు అతన్ని భక్తిని చూసి ప్రసన్నమై ఇలా అన్నారు, నీ కోరిక నెరవేరుతుంది. నువ్వు ఒక పవిత్రమైన కొండగా మారిపోతావు. నేను ఎప్పటికీ నీ మీదే నివసిస్తాను. అలా చెప్పగానే కీలుడు ఒక గొప్ప పర్వతంగా మారిపోయారు. ఆ కొండపై అమ్మవారు స్థిరంగా నివసించడం ప్రారంభించింది. భక్తులు అక్కడికి వచ్చి ఆమెను దర్శించుకోవడం మొదలుపెట్టారు. ఆ కొండే ఈరోజు మనం చూస్తున్న పవిత్రమైన దుర్గమ్మ కొండ. ఇప్పుడు ఈ పేరుకు అర్థం ఏమిటంటే, ఇంద్ర అంటే దివ్యమైన దేవతలకు సంబంధించినది అనే అర్థం. కీల అంటే ఒక యక్షుడి పేరు, అద్రి అంటే కొండ అని అర్థం. అందుకే కీలుడు ఉన్న పవిత్రమైన కొండను ఇంద్రకీలాద్రిగా పేరు వచ్చింది. ఈ పేరు కేవలం ఒక పేరు కాదు, ఒక భక్తుడి తపస్సుకు గుర్తు, ఒక అమ్మవారి కరుణకు గుర్తు. ఈ ఇంద్రకీలాద్రిపై అమ్మవారు మహిషాసురమర్దిని రూపంలో వెలిసి ఉన్నారు. ఆమె శక్తి భక్తులకు ఎంతో రక్షణగా ఉంటుంది. ప్రతిరోజు వేలాది మంది భక్తులు అక్కడికి వెళ్ళి ఆశీర్వాదం పొందుతారు. ప్రత్యేకంగా దసరా సమయంలో ఈ స్థలం ఎంతో పవిత్రంగా మారుతుంది. అమ్మవారి అలంకరణలు, పూజలు, ఉత్సవాలు అన్నీ అద్భుతంగా ఉంటాయి. ఇంద్రకీలాద్రి కథ మనకు ఒక గొప్ప పాఠం చెబుతుంది. నిజమైన భక్తి ఉంటే దేవుడు ఎప్పటికీ మనతోనే ఉంటారు. కీలుడు ఒక యక్షుడి నుంచి ఒక పవిత్రమైన కొండగా మారిపోయారు. అది అతని శక్తి, అదే అతని భక్తి. ఈ కథలో మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, కీలుడు తన కోసం ఏమీ కోరుకోలేదు, అందుకే అతను ఒక పవిత్రమైన ఇంద్రకీలాద్రిగా మారారు. సహనం ఉంటే ఫలితం ఖచ్చితంగా వస్తుంది. తపస్సు వెంటనే ఫలితం ఇవ్వదు, కానీ ఓపికతో చేసిన ప్రయత్నం ఎప్పటికీ వృధా కాదు. దేవుడు మన హృదయాన్ని చూస్తాడు, మాటలని కాదు. కీలుడి కోరికలో స్వార్థం లేదు, అందుకే దుర్గమ్మ అతని కోరిక నెరవేర్చింది. సేవ చేయడం గొప్ప భక్తి. నేను దేవుని దగ్గర ఉండాలి కంటే దేవుడు నా ద్వారా అందరికీ అందాలి అనే ఆలోచన గొప్పది. నిస్వార్థమైన భక్తి మనల్ని సాధారణ మనిషి నుంచి పవిత్రమైన స్థాయికి తీసుకువెళ్తుంది. మనం కూడా అలాంటి నిజమైన భక్తితో ఉంటే మన జీవితంలో కూడా అద్భుతాలు జరగడం ఖాయం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని భక్తి కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీతో షేర్ చేయండి. జై దుర్గమ్మ తల్లి. మళ్ళీ కలుద్దాం మరో పవిత్రమైన కథతో.